నుంచి పోటీ చేస్తానని టీడీపీ నేత ఏవి సుబ్బారెడ్డి ప్రకటించారు. ఒకవేళ ఆళ్లగడ్డ సీటు అఖిలప్రియకు కేటాయిస్తే తాను సహకరించబోనని ఏవి సుబ్బారెడ్డి తేల్చి చెప్పేశారు. అలాగే 2 రోజుల క్రితం వివాదాస్పద పోస్టర్లు అంటించిన వారిపై కేసు నమోదు చేసి బాధ్యులైన వారిపై కఠినంగా చర్యలు తీసుకోవాలని పోలీసులను కోరారు. శిల్పా మోహన్ రెడ్డి ఎన్నో ఏళ్ల రాజకీయ అనుభవం ఉన్న ముస్లిం సోదరుల మనోభావాల్ని కించపరిచేలాగా మాట్లాడారని మండిపడ్డారు. అనేది జరిగింది, అవును నేను చెప్పినాను అని చెప్పి ఆల్రెడీ ఇన్ఛార్జ్ చెప్పడం జరిగింది. ఆమె ఊకడదంపుల బెదిరింపులకు భయపడేవాడ ఏవి సుబ్బారెడ్డి. ఆళ్లగడ్డ తాలూకా తెలుసు, నంద్యాల పార్లమెంటుకు అందరికీ తెలుసు ఏవి సుబ్బారెడ్డి ఏమిటి అనేది. నేను ఎందుకు పోలేదనే దానికి మీరు అడిగిన ప్రశ్నకు, నా ఇంటికి జిల్లా అధ్యక్షుడు ఆల్రెడీలో ఉన్నాను. నేను అప్పుడు నంద్యాల పార్లమెంటు పరిశీలకుడు ప్రభాకర్ చౌదరి నా ఇంటికి వచ్చి గతంలో యువగలంలో వాళ్ళు తప్పు చేసి నా మీదనే తిరిగి నింద చేసే పరిస్థితులు కలిగినాయి. అటువంటి ఈ సందర్భంలో ఇక్కడ ఏదైనా చిన్న పొరపాటు జరిగినా ఎవరి వల్లన్నా కానీ అది రాష్ట్ర వ్యాప్తంగా జాతీయ అధ్యక్షుడు వస్తున్నాడు కాబట్టి అది బాగుండదు, మీరు ఆలోచన చేసుకోండి అని చెప్పడం జరిగింది. వాళ్ళు రిక్వెస్ట్ చేసుకుంటే పార్టీ మీద గౌరవంతో, ఎందుకంటే మనకు రాబోయే రోజులలో ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రిని చేసుకోవాల్సిన అవసరం ఉంది, లేకుంటే రాష్ట్రం భ్రష్టు పట్టే పరిస్థితి ఉంది. ఇవన్నీ ఆలోచన చేసుకుని ఒక మెట్టు తగ్గి నేను పార్టీ ఆదేశాల మేరకు మానుకోవడం జరిగింది తప్ప ఆళ్లగడ్డకు పోకుండా ఆపే శక్తి ఎవరికింది ఏవి సుబ్బారెడ్డిని. నేను పుట్టిందాడా, పెరిగిందాడా, నాకు ఆస్తులు ఉండేదా.